టీటీడీ మాజీ ఏవీఎస్ఓ జీఆర్పీ సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సతీష్ ది హత్య లేకపోతే ట్రైన్లోనే చంపేసి తోసేశారా లేక రైలు నుంచి కింద పడ్డారా, అసలు ఏం జరిగింది అన్న కోణంలోనే దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అనంతపురం జిల్లా పోలీసులు ఈ కేసుపైనే కసరత్తు చేస్తున్నారు. తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పైన సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. చెన్నై ఎగ్మూవ్ ట్రైన్ నుంచి సతీష్ కుమార్ బరువుతో ఉన్న 3 బొమ్మలను కిందకి తోసేశారు. ఆ బొమ్మలు రైల్వే ట్రాక్ నుంచి ఎంత దూరంలో పడ్డాయి, ఏ విధంగా పడ్డాయి తదితర వివరాలను నమోదు చేసుకున్నారు. ఆ సీన్ మొత్తాన్ని డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేశారు. సిఐ సతీష్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ లోని పలు బోగీల్లో పాత నేరస్తులు, పలు కేసుల్లో సాక్షులుగా ఉన్నవారు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. వారు ఎక్కడ ట్రైన్ ఎక్కారు, ఎక్కడ దిగారు అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ కేసు చిక్కుముడి వీడాలి అంటే సతీష్ కుమార్ గుంతకల్లు నుంచి కోమలి వరకు ప్రయాణించిన గంట సమయం కీలకమని పోలీసులు భావిస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో తేల్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సతీష్ 13న రాత్రి గుంతకల్లులో రైలు ఎక్కారు. రాత్రి 1:03 రైలు కదిలింది. గుంతకల్లు నుంచి కోమలి వరకు చేరుకునేందుకు గంట సమయం పట్టింది. జుటూరు కోమలి మధ్యనే ఆయన విగతజీవిగా మారారు. గంట సమయంలో ట్రైన్లో ఏం జరిగింది అన్నదానిపై దృష్టి సారిస్తే సతీష్ మరణానికి సంబంధించి కీలక సమాచారం లభించే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు.